హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుంది ఆ ఊరి పరిస్థితి. చుట్టూ నీరు ఉంది కానీ తాగడానికి పనికిరాదు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గోంది గ్రామం దుస్థితి. గోదావరి చెంతనే ఉన్న చుట్టూ నీరు ఉన్న పసరుతో నిండిపోయి తాగటానికి పనికి రాకుండా ఉంది. గోంది గ్రామంలో ఉన్న నీటి పంపులు సక్రమంగా పనిచేయకపోవడం, పైపు లైన్లు లీకేజీ కావడంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అక్కడి మంచినీటి సమస్య జటిలమవుతుంది. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ గ్రామంలో తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయలేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచో పొరుగు గ్రామాల నుంచో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న గోంది గ్రామంలో నీటి కోసం ప్రజలు విలువెల్లాడుతున్నారు. అభివృద్ధి మాటల్లోనే ఉందా లేక నిజంగా ప్రజలకు చేరలేదా? ఇదే అంశంపై మనంలో ఈరోజు చర్చించబోతున్నాం. దీనిపై మరింత సమాచారాన్ని వెస్ట్ గోదావరి నుంచి మా కరెస్పాండెంట్ మురళి లైవ్లో అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు ఆ గ్రామస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. పశ్చిమ గోదావరి జిల్లా వేసవి కాలంలో అయితే తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే చుట్టూ గోదావరి ఉంటుంది, అటు సముద్రం ఉంటుంది. చూడటానికి నీరు ఉంటుంది కానీ తాగటానికి నీరు లేని పరిస్థితి అయితే ఉంది. ఉన్న నీరు కూడా పసర్లు కట్టేసి ఆ నీరు వాడుకున్నా సరే తీవ్రంగా దురదలు రావటం, అలాగే ఎలర్జీలు రావటం కారణంగా, అంటే ఆ తాగునీరుకి సంబంధించి వాటర్ ట్యాంక్ ఉన్నా కానీ ఫిల్టర్ బెడ్లు పాడైపోయిన కారణంగా మంచినీటి అందకైతే గొంది గ్రామం, అంటే నరసాపురం మండలం గొంది గ్రామ ప్రజలు, అంటే ఈ గ్రామంలో మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. వీరందరూ కూడా రెక్కాడితే గాని డొక్కాడిని ప్రజలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చుట్టూరు కూడా నీరు ఉంటుంది కానీ వాడుకోవడానికి పనికిరాని నీరు, అంటే పసర్లు కట్టిపోయి పసర రంగులో ఉండి, అంటే ఆ నీరు స్నానాలు చేసినా గానీ వాడుకున్నా గానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ నీటితో స్నానాలు చేస్తే ఆ శరీరంపై దద్దుర్లు, స్కిన్ ఎలర్జీలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారులకి విన్నవించినా కూడా పరిస్థితి మార్పు లేదు. అంటే తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. తాగడానికి నీరు మినరల్ వాటర్లు తెచ్చుకుంటే తప్ప తాగడానికి నీరు ఉండలేదంటూ కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించాలి. మా గ్రామానికి తాగునీరు, అలాగే వాడుకోవడానికి నీరు, అంటే శుద్ధమైన జలాలు అడుగుతున్నామని చెప్పి గ్రామ ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి పావని. ముఖ్యంగా అంటే గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అంటే ముఖ్యంగా సమృద్ధిగా నీరు ఉంటుంది. అంటే గోదావరి ఉంటుంది, ఓ పక్క సముద్రం. ఈ గొంది గ్రామానికి చూసినట్లయితే అటు గోదావరి పాయ ఉంటుంది, అలాగే సముద్ర పాయ కూడా ఉంటుంది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా చూస్తానికే నీరుంది, తాగడానికి నీరు లేదని వాపోయే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాలకొల్లు నుంచి కానివ్వండి, బయట గ్రామాల నుంచి వాటర్ ట్యాంకులు తెచ్చుకుంటే తప్ప తాగునీరు అందని పరిస్థితి అయితే ఉంది. దీనిపై పాలకులు స్పందించాలి, అలాగే అధికారులు స్పందించాలి. అంటే మేము అడిగేది వేరే గొంతెమ్మ కోరికలు కాదు, తాగునీరు మాత్రం మా గ్రామానికి అందించమని కోరుతున్నామని చెప్పి గ్రామ ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి పావని. థ్యాంక్ యూ మురళి.
ఎస్, ఇదే సమస్యపై మనతో మాట్లాడడానికి కందికట్ల శిరీష గారు గోంది గ్రామస్తురాలు ఆమె జాయిన్ అయ్యారు. అంతా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎస్ శిరీష గారు నమస్తే అండి. అసలు మీ గ్రామ సమస్య ఏంటి? అండ్ మేము విన్నాము మంచినీటి కోసం బావుల దగ్గర నుంచో అలానే పొరుగు గ్రామాల నుంచో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. అసలు రోజు నీటి కోసం మీరు ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందండి? మేడం మ్యాక్సిమం 7 కిలోమీటర్లు వాటర్ తీసుకొచ్చుకుంటాం మేడం మేమైతేని. ఆ వాటర్ అయితే కనుక గొంతులో వాటర్ పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ ఉంది మేడం. అవి తాగు నీళ్ళకైతే కనుక అసలు పనిచేయవండి. అలానే స్నానాలకు కూడా ఇది కనుక అసలు పనిచేయవండి. అవి మామూలుగా అయితే ఎలర్జీల కింద అలాగా చాలా పొజిషన్గా ఉన్నాయండి. అసలు బాగాలేవు సార్ మేడం వాటర్ అయితేని. వాటర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మామూలుగా దురదలు అలాగే లేనిపోయిన ఎలర్జీలు కూడా వస్తున్నాయండి. తాగడానికైతే అసలు యూజ్ అవ్వండి వాటర్ అయితేని. ఒక బ్లీచింగ్ కానీ ఏమీ కూడా కొట్టరండి. అలాగని చెరువులు కూడా ఏమీ క్లీన్ అయితే చేయట్లేదండి వాటర్ ఇచ్చే చెరువులు కూడాను. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి మా వాటర్ కోసం మీరు ఏమైనా చర్య తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. శిరీష్ గారు, మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని మీరు? అధికారి విషయాల కంటే మేడం ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు మేడం విషయం. కానీ ఎవరికో కేరింగ్ అన్నదే లేదు మేడం. అది అసలు మీ డిమాండ్ ఏంటండి ఇప్పుడు? హలో, మీ డిమాండ్ ఏంటండి? అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీరు ఇప్పుడు? మాకు వాటర్ మారాలని అడుగుతున్నాం మేడం. మేము మాకు వాటర్ మామూలు చెరువులు అవి కూడా మారాలని అడుగుతున్నామండి ప్రజలందరం కూడా. ఓకే, ఒకటే ఆశని మాకు ఏమీ అవ్వద్దండి. ఓన్లీ వాటర్ బాగుంటేనే కదండి ఏదైనా చేసేది. మేము వాటర్ కోసం మిమ్మల్ని అడుగుతున్నామండి. మేము వాటర్ తాగడానికి అయితే అసలు పని చేయమండి. అసలు గొంతులో ఇచ్చే వాటర్ అయితే కనుక అసలు మరి వాడుకోవడానికి ఎలా ఉంటుందండి? యూజ్ కి ఎలా ఉంటుంది వాటర్? కూడా బాగో మేడం. అసలు వాటర్ అయితే కనుక ఒక పేడ కలిపితే ఎలా వస్తాయండి, గ్రీన్ కలర్ ఆ టైప్ లోనే వస్తున్నాయి మేడం వాటర్ అయితే. మరి అలాంటి వాటర్ మీరు స్టిల్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్, అనారోగ్యం పాలవుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా వాడుతూ ఉంటారు. మరి ఎవరన్నా దాని వలన అనారోగ్య పాలైన వాళ్ళు ఉన్నారా? వాటర్ వల్ల అయితే కనుక అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే కంపల్సరీ అవుతున్నాయి మేడం. అవి అలానే మా అధికారులకు కూడా చెప్తున్నాం మేడం. మా అధికారులు కూడా కొంచెం కేరింగ్ తీసుకున్నారండి. ఇంకా కేరింగ్ తీసుకోవాలని మేము అడుగుతున్నాం మేడం. అది చెరువులు కూడా క్లీన్ చేయించాలని, ఆ వాటర్ బెల్ట్లు కూడా అవి కూడా మార్చాలని మేము అడుగుతున్నామండి. అంతకుమించి అయితే మేము ఏం అడగట్లేదండి. మెయిన్ వాటర్ కదండి ఎవరికైనా కావాల్సింది. దానికోసం మేము అడుగుతున్నాం మేడం. మరి మంచినీటి కోసం అండి, మరి మంచినీరు ఎలా కావాలి అని అనుకుంటున్నారంటే ట్యాంకర్స్ ఉన్నాయి కదా, మరి ఆ ట్యాంకర్స్ శుభ్రంగానే ఉన్నాయా? వాటి నుంచి మంచినీటి వస్తుందా? మీకు సరఫరా బాగానే వస్తుందా? అసలు తాగడానికి అయితే పని చేయి మేడం. వాడుకోవడానికి అసలు పని చేయమంటే తాగడానికి అయితే అసలు పని చేయి మేడం. మేమైతే 8 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటాం మేడం. మ్యాక్సిమం మేము 15 సంవత్సరాల నుంచి పాలకొల్లు నుంచి తెచ్చుకుంటున్నాం మేడం వాటర్. ఇప్పుడు మేమైతే తెచ్చుకోగలమండి. కొంచెం పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు అయితే కనుక అక్కడ నీళ్ళే తాగేస్తున్నారండి. వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం మెయిన్. ఓకే, మరి శిరీష్ గారు, మీ కుటుంబంలో ఎవరికైనా మరి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి, అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి మేడం కంపల్సరీ అండి. మేము ఇక్కడ వాటర్ కొన్ని రోజులైతే మేము కాసుకుంటూ ఆగినప్పుడు మాకు మోకాలు పోట్లు అని అలా అని చాలా ఇబ్బంది పడ్డాం మేడం. మేము కూడా అప్పుడు అందుకుని ఇంకా ఇక్కడ మారేసి పాలకొల్లు నుంచి తెచ్చుకుంటాం మేడం. ఓకే, ఎవరి దాకా ఎందుకంటే నేనే చాలా ఇష్యూ చేశాను మేడం హెల్త్ విషయంలో, మామూలుగా వాటర్ విషయంలో అయితే కనుక. ఓకే ఓకే శిరీష్ గారు, మరి అధికారులు మీ గ్రామానికి వచ్చి మరి చూసిన సందర్భం ఏమైనా ఉందా ఈ పరిస్థితిని, ఈ సమస్యని?
చూసింది అని అంటే ఎప్పుడో వాళ్ళకి ఓట్లు అవసరమైనప్పుడు వస్తారు మేడం. వచ్చినప్పుడు వాటర్ ఇలా ఉందని చెప్తే సర్లే కేరింగ్ తీసుకుంటున్నామని చెప్తారండి. ఇంకేమి ఉండదండి తర్వాత. మరి ప్రభుత్వానికి మీరు లెటర్ పెట్టడం కానీ మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మీరు ముందుకు వెళ్ళి మీ సమస్య గురించి చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? గ్రామ పెద్దలు ఉంటారు కదా. చేసే ఉంటారు మేడం, నాకైతే తెలియదండి. ఓకే. సో మీరైతే మంచినీరు కావాలి అని అంటున్నారు ప్రభుత్వం నుంచి. అవును, అవును మేడం. మరి వాటర్ ఫిల్టర్ బేడ్లు పాడయ్యాక అసలు అంటే ఎవరైనా వచ్చి వాటిని సరిచేయడం కానీ ఏమైనా చేశారా? నాకైతే ఐడియా లేదు మేడం, నేనైతే అంత దాకా వెళ్ళలేదు మేడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు. ఓకే మేడం. గోదావరి దగ్గరే ఉన్న గోంది గ్రామానికి తాగునీరు అందకపోవడం నిజంగా బాధాకరం. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే ఇది కేవలం నీటి సమస్య కాదు, పరిపాలనపై పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించకపోతే ప్రజల ఆందోళన మరింత ఉధృతం కావడం ఖాయం. మనం తరపున గోంది గ్రామ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.